ఇరాన్ చమురుకు సంబంధించినటువంటి గుండెకాయ ఖార్గ్ మీద ఈరోజు అమెరికా దాడి చేసింది. ఈ దాడి ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఒక లైఫ్ లైన్గా, హార్ట్ బీట్గా, క్రౌన్ జ్యువెల్గా ఈ ఖార్గ్ సంబంధించినటువంటి దీవిని చూస్తారు. ఇరాన్ భూతలం నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దీవి అనేటువంటిది దాదాపు 8,000 మంది జనావాసం ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయబడింది. ఇరాన్కి సంబంధించినటువంటి మొత్తం చమురు అంటే ప్రతిరోజు దాదాపు 1.3 మిలియన్ నుంచి 1.6 మిలియన్ బ్యారెల్స్ వరకు చమురు ఈ దీవి గుండానే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇరాన్లో ఎక్కడ చమురు తీసినా కానీ ఆ చమురు మొత్తం దాదాపు 90% చమురు ఈ దీవికి చేరుకుంటుంది. అక్కడ దాన్ని పూర్తిగా స్టోర్ చేస్తారు. అక్కడ నుంచి వివిధ షిప్పుల ద్వారా దాన్ని ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేయాలో అక్కడికి పంపిస్తారు. సో ఈ దీవిని పూర్తిగా క్యాప్చర్ చేయడం ద్వారా అమెరికా ఒక విధంగా ఇరాన్కి సంబంధించినటువంటి చమురు నిల్వల మీద, లేకుంటే ఇరాన్కి సంబంధించినటువంటి చమురు రవాణా మీద ఒక ఆధిపత్యాన్ని సాధించగలుగుతుంది అనేటువంటిది చాలామంది విశ్లేషకులు చెప్పారు. కానీ ఇక్కడ బాంబులు వేస్తే పూర్తిగా పెట్రోలియంకి సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, పూర్తిగా ధ్వంసమవుతుంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఎకనామిక్స్ మీద పెద్ద దెబ్బ అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి సమయంలో దీని మీద దాడి జరుగుతుందా, అమెరికా ఇక్కడ మిసైల్స్ వేస్తుందా అనేటువంటిది చాలా వరకు విశ్లేషణలు వచ్చాయి. ఇక్కడ వేయదు అనేటువంటిది కొంతమంది, లేకుంటే దీన్ని ముట్టుకోదు అనేటువంటిది కూడా చాలామంది చెప్పారు. కానీ యుద్ధం 15వ రోజు చేరుకునేసరికి అమెరికా దగ్గర మరో మార్గం లేకుండా పోయింది. అమెరికా ఈ మొత్తం ఏదైతే ఖార్గ్ దీవి ఉందో దీని మీద ఆధిపత్యం కోసము, లేదంటే ఇరాన్ ప్రతిరోజు ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నటువంటి చమురు రవాణాను అడ్డుకోవడం కోసం ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అమెరికా ప్రకటనను మనం ఒకసారి విశ్లేషిస్తే ట్రంప్ ప్రధానంగా 3 విషయాలు ఈ దాడికి సంబంధించి చెప్పారు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఫెసిలిటీస్ మీద మాత్రమే మేము దాడి చేశామనేటువంటి చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సైనిక వ్యవస్థ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ యాంటీ మిసైల్ సిస్టమ్ను మేము ధ్వంసం చేశామనేటువంటిది ట్రంప్ చెప్తున్నటువంటి మాట. రెండో విషయం, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మీద మేము దాడి చేయలేదు, దాని జోలికి వెళ్ళలేదు, ఎవరిని కూడా మేము ఇక్కడ హాని చేయలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ ఖార్గ్ ద్వీపంలో దాదాపు 8,000 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఈ మొత్తం పెట్రోలియం సంబంధించి, క్రూడ్ ఆయిల్ సరఫరాకు సంబంధించినటువంటి పరిశ్రమల్లో ఈ మొత్తం ప్రాసెస్లో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అనేటువంటి వార్త ఉంది. ఇక మూడో ప్రధానమైనటువంటి అంశం, మేము ఇరాన్ జోలికి వెళ్ళలేదు, ఇరాన్ పెట్రోలియం జోలికి వెళ్ళలేదు, ఇరాన్ క్రూడ్ జోలికి వెళ్ళలేదు, వాటికి సంబంధించినటువంటి క్రూడ్ నిల్వల మీద మేము ఎటువంటి బాంబులు వేయలేదు అనేటువంటిది ట్రంప్ చెప్తున్నటువంటి మాట. నిజంగానే ఇప్పటి వరకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఎక్కడ కూడా క్రూడ్ నిల్వలు ఉన్నాయో వాటి మీద ఎటువంటి మిసైల్స్ పడలేదు అనేటువంటి వార్త వస్తుంది. సో ఎందుకు మిలిటరీ స్థావరాల మీద ఇప్పుడు అమెరికా దాడి చేసింది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే 24 గంటల క్రితం అమెరికాలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు మనం చూడాల్సి ఉంటుంది. అమెరికా మిడిల్ ఈస్ట్ నుంచి చాలా రోజుల నుంచి, దాదాపు 2 నెలల నుంచి, జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 50,000 మంది సైనికుల్ని, అది కువైట్లో ఉన్నటువంటి స్థావరం నుంచి కావచ్చు, సౌదీ స్థావరం నుంచి కావచ్చు, యుఏఈలో ఉన్నటువంటి స్థావరాల నుంచి, బేసెస్ నుంచి వెనక్కి తన సైన్యాన్ని తీసుకెళ్ళింది. కానీ 24 గంటల క్రితము అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ ప్రకారం దాదాపు 2,500 మంది నేవీ సీల్స్ అమెరికా నుంచి మిడిల్ ఈస్ట్కు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు, మిడిల్ ఈస్ట్కు వాళ్ళకు ప్రయాణం అయ్యారు. సో అమెరికా 2,500 మంది నేవీ సీల్స్ని డైరెక్ట్గా మిడిల్ ఈస్ట్కు పంపుతుంది. గత 2 నెలల నుంచి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నటువంటి అమెరికా ఎందుకు ఇప్పుడు నేవీ సీల్స్ని ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కు పంపిస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి దాడికి చాలా సంబంధం ఉంది. సో అమెరికా ఇప్పుడు ఈ యుద్ధంలో ఒక ప్రధానమైనటువంటి స్ట్రాటజీని అవలంబించబోతుంది. అదేంటంటే కేవలం ఇరాన్ సముద్ర మార్గం నుంచి, సముద్రానికి సంబంధించినటువంటి ఒడ్డు నుంచి, భూభాగం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఖార్గ్ దీవిని అమెరికా ఇప్పుడు పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలనుకుంటుంది, దీన్ని ఆక్యుపై చేయాలనుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు 15వ రోజు ఏదైతే ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా కూటమికి సంబంధించి యుద్ధంలో 15వ రోజు ఖార్గ్ ద్వీపం మీద అమెరికా దాడి చేసింది అనేటువంటి దానికి మనం లింక్ చూడొచ్చు. లేదంటే చాలా ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ద్వీపం మీద అమెరికా దాడి చేయొచ్చు. యుఎస్ సంబంధించినటువంటి చాలా అబ్రహం లింకన్ అనేటువంటి యుద్ధవాహక నౌక అక్కడ ఉంది, దాని ద్వారా కావచ్చు, మిగిలిన డిస్ట్రాయర్స్ ద్వారా దాడి చేసి ఈ మొత్తం ద్వీపాన్ని ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అలా చేయలేదు. 15 రోజులు దానికోసం వెయిట్ చేసింది. ఈ వెయిట్ చేయడం వెనుక ఒక స్ట్రాటజీ ఉంది. ఈ రోజు యుద్ధం 15వ రోజు తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి నేవీ సీల్స్ ఇక్కడికి చేరుకొని ఈ మొత్తం ద్వీపాన్ని చుట్టుముట్టి దీన్ని తమ కంట్రోల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారానే యుద్ధంలో ఫర్దర్గా అమెరికా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. మరికొంతమంది విశ్లేషకులు ఇప్పుడు ఎన్ని విధాలుగా అమెరికా బాంబులు వేసినా, గగనతలం నుంచి ఎన్ని విధాలుగా ఇరాన్పై అటాక్ చేసినా ఇరాన్ బడ్జ్ అవ్వట్లేదు. ఇరాన్ పూర్తిగా అమెరికా
చెప్పినటువంటి మాట వినట్లేదు, ఓటమిని అంగీకరించట్లేదు, తనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని అంగీకరించి యుద్ధంలో లొంగిపోవడానికి సిద్ధంగా లేదు. అందువల్లనే ఒక డెస్పరేషన్లో, ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో, ఒక కోపంతో ఈ దాడి చేసింది అమెరికా అనేటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఫస్ట్ విశ్లేషణ మనం చూద్దాం. నిజంగానే 2500 మంది ఎవరైతే ఈ నేవీ సీల్స్ ఉన్నారో వాళ్ళు ఈ ద్వీపం దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ ద్వీపాన్ని ఆక్రమించేటువంటి అవకాశం ఉందా? సో ఈ ద్వీపం దగ్గరికి వాళ్ళు రావాలంటే, ఈ మొత్తం ఏదైతే ఈ ఏరియా దగ్గర రావాలంటే వాళ్ళు ఒక అమెరికాకు సంబంధించి యుద్ధవాహక నౌకను అక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఎంత సేఫ్? ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున సముద్రపు మందు పాత్రలు, యుద్ధానికి సంబంధించినటువంటి వొకాబులరీలో లేకుంటే దానికి సంబంధించిన భాషలో చెప్పుకోవాలంటే సీ మైన్స్ విపరీతంగా అక్కడ ఇరాన్ అనేటువంటిది పూర్తిగా ఆ ఏరియాలో పెట్టింది. సముద్రం లోతులో పూర్తిగా సముద్రపు మందు పాత్రలు ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చేటువంటి ఏ యుద్ధవాహక నౌకనైనా కానీ, ఏ డిస్ట్రాయర్నైనా కానీ క్షణాల్లో ఇరాన్ ధ్వంసం చేయొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు ఇరాన్ దగ్గర చాలా రోజుల నుంచి ఇరాన్ వాటిని డిస్ప్లే చేస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సొరంగాల్లో, ఈ మొత్తం సముద్ర మార్గంలో ఉన్నటువంటి సముద్రానికి సంబంధించినటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి సొరంగాల్లో ఇరాన్ చాలా వరకు ఏదైతే ఆత్మాహుతి నౌకలను పెట్టింది. చిన్న చిన్న నౌకలు, ఇవి చిన్న చిన్న పడవలు. ఇందులో 2-3 వెళ్ళి డైరెక్ట్గా మిసైల్స్ వేసి పెద్ద పెద్ద పడవలను వాళ్ళు ధ్వంసం చేయవచ్చు. ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి 2 పెట్రోలియం నౌకలను, ఇండియాకు వస్తున్నటువంటి ఒక పెట్రోలియం నౌకను, అదేవిధంగా థాయిలాండ్కి సంబంధించినటువంటి ఒక పెట్రోలియం నౌకను ఇప్పటికే ఈ చిన్న చిన్న పడవల ద్వారా ఇరాన్ ధ్వంసం చేయగలిగింది, వాటిని పూర్తిగా కాల్ చేయగలిగింది. సో యుద్ధవాహక నౌక వచ్చినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు పూర్తిగా ఇరాన్కి సంబంధించినటువంటి ఆత్మాహుతి దళాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీ మైన్స్ కావచ్చు, పూర్తిగా డిస్ట్రాయ్ చేసేటువంటి ప్రమాదం ఉంది. అక్కడికి ఒక యుద్ధ విమానవాహక నౌక కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక పెద్ద డిస్ట్రాయర్ కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి డిస్కషన్ కూడా జరుగుతుంది. సో డెఫినెట్గా ఏదైనా సపరేట్ ఆపరేషన్ జరుగుతుందా? ఈ 2500 మంది ఎవరైతే యుఎస్ సీల్కి సంబంధించినటువంటి సైన్యం ఉందో వాళ్ళు చిన్న చిన్న పడవల్లో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ మొత్తం ద్వీపం ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకుంటారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ ఏరియాలో మందు పాత్రలు పెట్టింది ఇరాన్. ఒకవేళ ఆ మొత్తం ద్వీపాన్ని అమెరికా క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ అసలు ద్వీపం లేకుండా దాన్ని మటుమాయం చేసేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. అసలు ఈ ద్వీపానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను మనం ఒకసారి చూస్తే, ఇరాన్ మొత్తంలో ఎక్కడైనా ఆయిల్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయితే ఆయిల్కి సంబంధించి సముద్రంలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ద్వీపానికి పైప్ లైన్స్ ఉన్నాయి. ఆ పైప్ లైన్ల ద్వారా పూర్తిగా ఆ క్రూడ్ అనేటువంటిది అక్కడికి వస్తుంది. అక్కడ ఫస్ట్ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఈ స్టోరేజ్ ఒకవేళ ఎంతవరకు ఉంటుందంటే, ఎక్కడైనా ఇరాన్లో యుద్ధం కారణంగా ఒకవేళ పెట్రోలియం అనేటువంటిది లేకుంటే క్రూడ్ అనేటువంటిది ఉత్పత్తి కాకపోతే దాదాపు తనకు సంబంధించినటువంటి చాలా రిజర్వ్స్ని 60% రిజర్వ్స్ని ఈ ద్వీపంలో ఇరాన్ అనేటువంటిది పెట్టింది అనేటువంటి మాట చెప్తున్నారు. సో చాలా కీలకంగా దీన్ని చూడొచ్చు. అసలు ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది అని అంటే, ప్రతిరోజు యావరేజ్గా 1.3 మిలియన్ నుంచి 1.6 మిలియన్ వరకు ప్రతిరోజు ఈ ద్వీపం నుంచి ప్రొడక్షన్ అనేటువంటిది ఇరాన్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనేటువంటిది గణాంకాలు చెప్తున్నటువంటి మాట. కానీ జేపీ మోర్గాన్ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఈ మొత్తం ఏదైతే క్రూడ్ను ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి నౌకలను మానిటర్ చేసే క్లెప్లర్ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఫిబ్రవరి నుంచి విపరీతంగా ఇక్కడ ప్రొడక్షన్ అనేటువంటిది, అదేవిధంగా క్రూడ్ ఎక్స్పోర్ట్ అనేటువంటిది పెరిగింది. దాదాపు 3 మిలియన్ బ్యారెళ్లకు ఇరాన్ దీన్ని పెంచింది. ఎందుకంటే యుద్ధానికి ముందు నుంచి అది ప్రిపేర్ అవుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. సో 3 మిలియన్ బ్యారెళ్లకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ను అమెరికా ఈరోజు డిస్రప్ట్ చేస్తే, ఒక విధంగా ఆపేస్తే తీవ్రమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియాకు, చైనాకు, అదేవిధంగా కొన్ని దేశాలకు డైరెక్ట్గా ఇరాన్ నుంచి షిప్స్ ఇంకా వెళ్తున్నాయి. హెర్ముస్ను పూర్తిగా ఇప్పటికే తన కంట్రోల్లోకి పెట్టుకున్నప్పటికీ ఇరాన్ కొన్ని దేశాలకు, స్నేహపూర్వకంగా ఉన్నటువంటి దేశాలకు ఇప్పటికీ క్రూడ్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కు డబ్బులు కూడా యుద్ధానికి పెద్ద ఎత్తున అవసరం కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఒకవేళ ఈ మొత్తం ద్వీపాన్ని, ఏదైతే ఖార్గ్ ద్వీపం ఉందో దాన్ని అమెరికా కంట్రోల్లోకి తీసుకుంటే అప్పుడు మొత్తం చమురుకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆ పూర్తిగా ఆ భూభాగాన్ని, ద్వీపాన్ని నాశనం చేయడం అనేటువంటిది ఒక ఆప్షన్. ఎందుకంటే అక్కడికి అమెరికా సైన్యం వస్తే కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇరాన్ భూభాగంలోకి వచ్చేటువంటి ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పటికే ఆ 25 కిలోమీటర్ల పొడవునా చాలా వరకు మైన్స్ పెట్టి ఒక విధంగా అమెరికా రాకుండా, ఇక్కడికి అమెరికా సైన్యం రాకుండా ఇరాన్ పూర్తిగా దీన్ని ఆపగలుగుతుంది అనేటువంటిది ఒక ఆప్షన్ ఉంది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే దీని ఇంపాక్ట్ తర్వాత ఒకవేళ నిజంగానే మనం అనుకున్నట్టు అమెరికా స్ట్రాటజీ సక్సెస్ అయ్యి ఖార్గ్ను పూర్తిగా అమెరికా సైన్యం తన చేతుల్లోకి తీసుకోగలిగితే ఆ తర్వాత ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర కూడా చూడాలి. సో పెట్రోలియం సంబంధించి, క్రూడ్కి సంబంధించి పూర్తిగా రవాణాను అడ్డుకునేందుకు ఒక ఆప్షన్ ఏంటంటే ఇటు
అరేబియా సముద్రంలో ఉన్నటువంటి హర్ముజ్ జలసంధిని వదిలేసి అటు ఏదైతే ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఏదైతే బాబ్ అల్ మందేబ్ అనేటువంటి ఇంకొక జలసంధి ఏదైతే ఉందో, ఇంకొక రవాణా మార్గం ఏదైతే ఉందో అక్కడ తనకు సంబంధించినటువంటి ఏవైతే కొన్ని హౌతీస్ దళాలు ఉన్నాయో, చాలా కాలం నుంచి ఇరాన్ కొన్ని ఉగ్రవాద సంస్థలకు చాలా మద్దతిస్తూ వస్తుంది. అందులో హౌతీస్ కూడా ఒకరు. ఈ హౌతీస్ అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా సముద్ర మార్గంలో వెళ్ళేటువంటి షిప్లను దోచుకోవడంలో వీళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఉంటారు. వీళ్ళు దాంట్లో అందవేసిన చెయ్యి. కాబట్టి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెట్రోలియం క్రూడ్ రవాణా మార్గాన్ని కూడా క్లోజ్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఒకసారి ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాక్సీస్ మనం చూసుకుంటే, లెబనాన్లో హెజ్బుల్లాస్ అనేటువంటి వాళ్ళను దాదాపు 2-2.5 దశాబ్దాలుగా అక్కడ వాళ్ళను ఇరాన్ పెంచి పోషిస్తుంది. ఇక యమన్కి సంబంధించి హౌతీస్ వాళ్ళకి అక్కడ అవైలబుల్ ఉన్నారు. ఇక మనం హమాస్ని పలస్తీనాలో హమాస్కు కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంతమంది ప్రాక్సీస్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 2-3 ఫ్రంట్స్లో వీళ్ళు యుద్ధాన్ని స్టార్ట్ చేయొచ్చు. డెఫినెట్గా అది గల్ఫ్ దేశాలకు, అమెరికాకు కొంత చికాకు కలిగించేటువంటి అంశం. సో ఈరోజు మనం ఖార్గ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఖార్గ్ ద్వీపం మీద అమెరికా దాడి చేయడం అనేటువంటిది స్ట్రాటజికల్గా కరెక్టా లేకుంటే డెస్పరేషన్లో చేసినటువంటిదా అనేటువంటిది తేలడానికి మనకు ఒక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. బట్ డెస్పరేషన్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో క్రూడ్కు సంబంధించినటువంటి సమస్య చాలా ఎక్కువగా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ ఇది స్ట్రాటజికల్గా చేస్తే అమెరికా స్ట్రాటజీ సక్సెస్ అయినా కానీ క్రూడ్కు సంబంధించినటువంటి ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో యుద్ధం 15వ రోజుకు చేరినటువంటి దరిమిలా అమెరికా ఏం చేయబోతోంది, తనకు సంబంధించినటువంటి సైన్యాన్ని ఆన్ గ్రౌండ్ దించబోతుందా అనేటువంటి దానికి చాలామంది ఎస్ అనేటువంటి సమాధానం చెప్తున్నారు. 2500 మంది నేవీ సీల్స్ని ఎందుకు మిడిల్ ఈస్ట్కి పంపుతారు, ఎందుకు ఖార్గ్ ద్వీపంలో ఉన్నటువంటి మొత్తం ఎయిర్ స్ట్రిప్ని ధ్వంసం చేస్తారు, ఎందుకు మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేస్తారు, 15 రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారంటే స్ట్రాటజికల్గా తన ఆర్మీని, తన నేవీ సీల్స్ను ఆ ప్రాంతానికి తరలించడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున సైన్యాన్ని తీసుకురావడం అనేటువంటి స్ట్రాటజీ ఇందులో కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇరాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉందో మనం చూడొచ్చు. ఇరాన్ ఇప్పటి వరకు తాను ఉపయోగించినటువంటి భారీ ఖండాంతర క్షిపణులు ఏవైతే ఉన్నాయో దాదాపు 1.5 టన్ నుంచి 2 టన్స్ వరకు ఉన్నటువంటి క్షిపణులు మేము వాడతాము, దీన్ని మేము ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తాము, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో వాటి మీద కూడా ప్రయోగిస్తామని మాట చెప్తున్నారు. మనం నిన్న చూసాం 14వ రోజు యుద్ధానికి సంబంధించినటువంటి రోజు టర్కీలో ఉన్నటువంటి నాటో కేంద్రం మీద కూడా ఇరాన్ దాడి చేసింది. దాన్ని ఇప్పటికే నాటోకు సంబంధించిన బలగాలు ఆ మిసైల్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇరాన్కి సంబంధించినటువంటి అటాకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం అటాకింగ్ చేసేటువంటి విధానం ఎక్స్పాండ్ అవుతుంది. అమెరికా వైపు నుంచి నెక్స్ట్ లెవెల్కి యుద్ధాన్ని చాలామంది డిబేట్స్లో పాల్గొంటున్నారు. చాలామంది లారీ షోలో కావచ్చు, ఏదైతే ఫేమస్ అమెరికన్ షోస్ ఉన్నాయో లారీ షోలో కావచ్చు, ఎట్ ద సేమ్ టైం కాల్స్ టక్కర్ షోలో కావచ్చు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది పెద్ద తప్పు, అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజికల్ ట్రాప్లో పడిపోయింది. అక్కడికి దాదాపు 5 లక్షల మంది సైన్యాన్ని అమెరికా నుంచి పంపడానికి ఎవరు అమెరికన్స్ సిద్ధంగా లేరు. కేవలం నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఫస్ట్ 6 డేస్కి సంబంధించి అంబినేషన్కి యుఎస్ సెనేట్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ సైన్యం చెప్పినటువంటి లెక్కలు చూసుకుంటే ఫస్ట్ 6 డేస్కి కేవలం అక్కడ వేసినటువంటి బాంబుల ఖర్చు, యుద్ధవాహక నౌకలు కాదు, ఎట్ ద సేమ్ టైం సైన్యాన్ని డిప్లాయ్ చేయడం కాదు, లేకుంటే ఇప్పటికే 2-3 యుద్ధ విమానాలు ధ్వంసమనే వాటి ఖర్చు కలపకుండానే మొత్తం $11.3 బిలియన్ సంబంధించినటువంటి ఖర్చు కేవలం 6 రోజులకు వేసినటువంటి క్షిపణులు, అదేవిధంగా మిసైల్స్ ఖర్చు అనేటువంటి చెప్తున్నారు. సో ఇంత పెద్ద ఖర్చును అమెరికాకు సంబంధించినటువంటి ట్యాక్స్ పేయర్స్ భరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పటి వరకు అమెరికా సైనికులు చనిపోయిన వాళ్ళ సంఖ్య 13కు చేరింది. సో ఈ నంబర్ కూడా ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా యుద్ధం అన్న తర్వాత ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి, మరణాలు కూడా జరుగుతాయి. సో దీన్ని తీసుకునేటువంటి పొజిషన్లో ఉందా అనేటువంటి చూడాలి. బట్ డెఫినెట్గా యుద్ధం 15వ రోజు ఒక స్ట్రాటజికల్ అటాక్ అనేటువంటిది ఇరాన్కి సంబంధించినటువంటి ఖార్గ్ ద్వీపం మీద జరిగింది. ఈ ద్వీపం అనేటువంటిది ఎంత లాస్ అయింది, ఇప్పటి వరకు కేవలం మిలిటరీ ఫెసిలిటీస్ మాత్రమే లాస్ అయ్యాయనేటువంటి వార్తలు వస్తుంది. దీని ఎక్స్పాన్షన్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు యుద్ధానికి సంబంధించి, దీనికి ఇరాన్ నుంచి ఎట్లాంటి రిటాలియేషన్ రావచ్చు అనేటువంటిది కూడా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి దిశను, ఇది తీసుకునేటువంటి ఒక మలుపును డిసైడ్ చేయబోతున్నాయి. బట్ చాలా అప్డేట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.